అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారుతోంది. వరుస ఆఫర్లతో ఇటు తెలుగులో కూడా బిజీగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాతో తెలుగులో పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి వైట్ ఉంటుందని టాక్. దేవర సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు. ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఆమెకు మంచి రోల్ డైరెక్టర్ ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇక లేటెస్ట్గా జాన్వీ కపూర్ విషయంలో ఓ కాండమ్ కంపెనీ అధినేత చేసిన కమెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఇలా సినిమాల్లో దూసుకుపోతున్న జాన్వీ కపూర్ను ఉద్దేశించి ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యాన్ కైండ్ అధినేత రాజీవ్ జునేజా తాజాగా రాజ్ షమానీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశాడు. తన కంపెనీ నుంచి వచ్చే మ్యాన్ ఫోర్స్ కాండమ్ యాడ్కు జాన్వీ కపూర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందంటూ కమెంట్స్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హీరోయిన్లలో జాన్వీ కపూర్, హీరోలలో రణబీర్ కపూర్ అయితే తమ కంపెనీ కాండమ్ యాడ్కు పర్ఫెక్ట్ ఫిగర్స్ అంటూ ఆయన చేసిన కమెంట్స్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందు ఇదే కంపెనీకి సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది. ఆ తర్వాత హీరో కార్తిక్ ఆర్యన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. సన్నీ లియోన్ కాదని కార్తిక్ ఆర్యన్ను ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవడానికి కారణం కాండమ్ విషయంలో మహిళలే కాదు పురుషులు కూడా ముఖ్యమని చెప్పడం కోసమే. ఇక లైంగిక చర్యలకు అవతలి వ్యక్తి అనుమతి ముఖ్యమని చెప్పడంలో కార్తిక్ ఆర్యన్, మ్యాన్ ఫోర్స్ విజయం సాధించాయని రాజీవ్ కమెంట్స్ చేశాడు. కార్తిక్ ఆర్యన్ కాకుండా మరో సెలబ్రిటీ ఎవరైతే ఈ యాడ్కు బాగుంటారనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ కాండమ్ యాడ్ కోసమే కాదు మరి ఏ ఇతర యాడ్ కోసమైనా జాన్వీ కపూర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని, ఆమె అందరికంటే బెస్ట్ చాయిస్ అన్నాడు. మేల్ యాక్టర్స్లో అయితే రణబీర్ కపూర్, లక్ష్య రాఘవ్ అయితే బాగుంటారని తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. ఇక తమ కంపెనీ నుంచి వచ్చే ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్ యాడ్ కోసం అయితే అనుష్క శర్మ లేదంటే దీపికా పడుకునే బాగుంటారంటూ రాజీవ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశాడు. దీనిపై రణబీర్ కపూర్ ఫ్యాన్స్తో పాటుగా జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కూడా రాజీవ్పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ బిజినెస్ మ్యాన్ను గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు జనాలు.